Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. సో ఈరోజు మన దగ్గర ఉన్న బండి పేరు వచ్చేసి పల్సర్ NS160. NS160కి ఇంకా NS200కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంజన్ పరంగానే తేడా ఉంటుంది, మిగతా బాడీ డిజైన్స్ మొత్తం సేమ్ ఉంటాయి. అండ్ ఇది 160cc ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. సో ఇదైతే సిటీ రైడ్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే డైలీ యూస్కి అట్లా వాడుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ పరంగా అప్గ్రేడ్ కావాలనుకుంటే NS200కి అప్గ్రేడ్ కావచ్చు. లుక్స్ మిగతా మొత్తం సేమ్ ఉంటుంది. ఇదేమో డైలీ సిటీ రైడ్స్కి, అదేమో పర్ఫార్మెన్స్ పరంగా మీకు. దీని పర్ఫార్మెన్స్ అయితే సిటీకి సఫిషియెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 17 bhp 14 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. ఒకవేళ ప్రిసైజ్ చెప్పాలంటే 14.6 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది సెమీ అనలాగ్తో వస్తుంది, సెమీ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి హైవేలో 45 ఇస్తుంది, సిటీలో 35 ఇస్తుంది. ఒకవేళ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే ఫ్రంట్ సీట్ మాత్రం బాగానే ఉంది, అంటే బ్యాక్ సీట్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం హార్డ్ అనిపించింది పిల్లన్ సీట్. అండ్ దీని హ్యాండిల్ బార్ పొజిషన్కి వస్తే మొత్తం అప్రైట్ ఉంది, బ్యాక్ పెయిన్ అనేది చాలా తక్కువ వస్తుంది. అని అయితే దీన్ని తీసుకొని లడాకి వెళ్ళిపోతా అంటుండు అన్న పర్మిషన్ ఇస్తే. అండ్ దీని సర్వీస్ మాత్రం 1500 to 2000 మధ్యలో అయిపోతుంది మీకు, చాలా తక్కువలా. అండ్ దీని సర్వీస్ ఎక్స్పీరియన్స్ అడిగితే మేమైతే ఎప్పుడు వెళ్ళలే, అన్నను ఒకసారి అడిగి చూడాలి. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, అంటే అట్లా బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము, అంటే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ సర్వీస్ సెంటర్. ఎందుకంటే అట్లా ఎందుకన్నా అంటే ఇప్పుడు మేమైతే ఎప్పుడు ఎక్కువ ఇవ్వలే, అన్న ఎక్కడ ఇస్తాడో ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారో తెలియదు కదా. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళేమో రిసీవింగ్ బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు. అదే ఇప్పుడు వెళ్ళే కాడికి వెళ్తే ఇట్లా వాళ్ళు రిసీవ్ మంచిగా చేసుకుంటారు, బండి మన బండి అని చెప్పేసి మన బండి లెక్కనే చేసుకుంటారు. సో దీనిలో మేజర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇదైతే గేర్లు వేసేటప్పుడు తాకుతుంది. ఇంతకుముందు అయితే సెట్ చేసినాం, ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయింది. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ లాంగ్ రైడ్స్ పోయినా కానీ, ఎక్కువ బండి హీట్ ఎక్కినా కానీ ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుందంట. అది మొన్న అన్న అబ్జర్వ్ చేసిండు. ఇక్కడ కూడా ఇగో చూడండి, ఇదైతే లీక్ అయిపోయింది. అదైతే సెకండ్ మేజర్ ప్రాబ్లం. అండ్ థర్డ్ మేజర్ ప్రాబ్లం గురించి మాట్లాడితే బ్యాక్ బ్రేక్ అయితే మాకు చాలా హార్డ్ అనిపించింది, అంటే పడతలేదు అసలు. అప్పుడప్పుడు పడుతుంది, గట్టి నొక్కినప్పుడు పడుతుంది, నార్మల్గా ఇట్లా సాఫ్ట్వేర్ టచ్ చేసినప్పుడు పడతలేదు. ఇదైతే 3 మేజర్ ప్రాబ్లమ్స్. NS160లో ఇంకా NS125లోనే కిక్ రాడ్ వస్తుంది మీకు. అదే NS200లో మాత్రం మీకు కిక్ రాడ్ రాదు, ఓన్లీ సెల్ఫ్ ఒకటి వస్తుంది. అది నేను ఎందుకు ప్రో లెక్క అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీకు బ్యాటరీ డెడ్ అయిపోయినా కానీ, అంటే స్టార్ట్ కానప్పుడు కిక్ కొట్టేసి మీరు స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. అదే 200లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తో వస్తుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ సిలిండర్ ఫ్రంట్ బ్రేకింగ్. వెనకాల కూడా సేమ్ సెటప్ ఉంటుంది. ఇది కూడా సేమ్ బ్రేక్ ఫ్లూయిడ్ లెక్కనే, ముందర చూపించిన కదా సేమ్ దాని లెక్కనే, కాకపోతే ఇక్కడ చిన్నగా ఇచ్చిండు. అండ్ DTS ఇంటి ఏంటంటే డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ కింద ఇచ్చింది కదా, ట్విన్ స్పార్క్ అని చెప్పేసి, అదే దాని మీనింగ్. అంటే అది యూజ్ ఏంటంటే సింగిల్ సిలిండర్కి కూడా డ్యూయల్ స్పార్క్స్ ఉంటాయి అన్నమాట. బండి ABS అని వస్తుంది అన్న కదా, ఇది వచ్చేసి డిస్క్ రూటర్, ఇది వచ్చేసి ABS రింగ్, ఇది క్యాలిబర్, ఇది వచ్చేసి ABS సెన్సర్ అనమాట. సో మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రేడియేటర్. ఇంతమంది డ్యూయల్ స్పార్క్ ప్లగ్ అన్న కదా, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇక్కడ ఉంది. అసలు ఈ డ్యూయల్ స్పార్క్ ప్లగ్తో యూజ్ ఏంటంటే, ఉన్న పెట్రోల్ని ఫస్ట్ స్పార్క్ ప్లగ్ ఎంత అయితే బర్న్ చేస్తుందో ఇంకా మిలిగింది ఉంటుంది కదా, అది బర్న్ చేసి మంచి మైలేజ్ ఇస్తుంది. అందుకని డ్యూయల్ స్పార్క్ ప్లగ్ యూజ్ అది. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇంజక్షన్తో వస్తుంది, కార్బొరేటర్తో కాకుండా. అండ్ ఇది NS160 కాబట్టి ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది. అదే NS200కి ఇక్కడ అది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూలెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ అది మిస్సింగ్. అండ్ నిన్నైతే అన్న బండి యాక్సిడెంట్ అయిందంట, అట్లా అని చెప్పేసి ఇది పోయింది. మిగతా ఇంకా చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి. అట్లనే క్రాష్ గార్డ్ ఉండడం వల్ల ఇది సొట్టపడ్డది, దానివల్ల పైన పార్ట్కి ఏం డ్యామేజ్ కాలే. అదొకటైతే ఈ క్రాష్ గార్డ్ అయితే సేవ్ చేసింది నిన్న. సో ఈరోజు మన దగ్గర ఉన్న బండి వచ్చేసి పల్సర్ NS160. ఇప్పుడైతే దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు ఎట్లా అనిపించిందో చెప్తా. చలో. అండ్ ఈ బండి వచ్చేసి 5 స్పీడ్తో వస్తుంది. ఇప్పుడైతే రోడ్ ఎక్కుదాం, రోడ్ ఎక్కిన తర్వాత పర్ఫెక్ట్గా మాట్లాడదాం. దీనిలో ఇంతకుముందు మీకు రివ్యూలో చెప్పిన దీని మేజర్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ గేర్లు వేసేటప్పుడు కింద తాకుతుంది అనమాట. అది గేర్ అడ్జస్టర్ కింద తాకుతుంది, అది తాకినప్పుడల్లా కరకరని సౌండ్ వస్తుంది, గేర్ సక్క పడతలేదు, అడ్డం వస్తుంది అనమాట. ఇంకోటి బ్యాక్ బ్రేక్స్ సక్క పని చేస్తలేవు, అదేందో నెక్స్ట్ టైం చూసుకోవాలి. ఎక్కువ లాంగ్ పోయినా కానీ, ఎక్కువ తిప్పినా కానీ బండిని ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ బండి 160cc, దీనిలాగానే సేమ్ NS200 వస్తుంది.
అది సీసీ పరంగా డిఫరెంట్ కానీ స్టైల్ పరంగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు సిటీ రైడ్స్కి వాటికి వీటికి పర్ఫెక్ట్ ఉంటుంది. అదే NS200 మీరు చూసుకుంటే అది పర్ఫార్మెన్స్ పరంగా అన్నిటి పరంగా పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే మనము లాంగ్ స్పిన్కి వెళ్ళేసేద్దాం. నెక్స్ట్ హనీ కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాడు. నాకైతే పర్సనల్గా బండి మస్తు నచ్చింది. ఈ హ్యాండిల్ పోస్టర్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంటుంది, అప్రైట్ ఉంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, గుంటలల్లో ఎగిరేసినట్టు అంటే బండి మనల్ని ఎగిరేసినట్టు చేయకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. చెప్పాలంటే ఇంత బడ్జెట్కి మనం పెట్టే బడ్జెట్కి ఇంత పవర్ కూడా బాగానే ఉంది. ఒకసారి పవర్ కూడా చూపిస్తాను మీకు. ఆ పవర్ కానీ ఈ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చాలా గ్రేట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అంటే సీసీ కూడా 160 cc కదా. ఒకవేళ మీకు ఇంకా పర్ఫార్మెన్స్, ఇదైతే సిటీ రైడ్స్కి ఇంత పర్ఫార్మెన్స్ ఉంది. ఒకవేళ మీకు ఇంకా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు NS200కి షిఫ్ట్ కావచ్చు. అది స్పెషల్లీ పర్ఫార్మెన్స్ గురించి. అది ఇంతకుముందు అయితే క్లచ్ మీకు చెప్పినా కదా మేజర్ ప్రాబ్లం అని చెప్పేసి, గేర్ తాకుతుందని చెప్పేసి. అయితే హనీ ఇంతకుముందు సెట్ చేసిండు. అది సెట్ చేసినప్పటి నుంచి పర్ఫెక్ట్ పడుతున్నాయి. అట్లనే క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసిండు ఇక్కడ నుంచి. అది క్లిప్ తీద్దాం అనుకున్నాం, మర్చిపోయినాం. అప్పటి నుంచి అయితే బాగుంది. నేనైతే 40 అయితే దాటలేను, ఎందుకంటే 40 దాటితే మనది అసలుకే తక్కువ క్వాలిటీ మైక్ మనది, అంత క్యాప్చర్ చేయలేదు. కాబట్టి మనం అయితే 40 దాటకుండా చూసుకున్నాం మ్యాక్సిమం. బండి మాత్రం బాగుంటుంది. మైలేజ్ మీకు హైవే మీద అయితే మీకు 45 ఇస్తుంది. సిటీలో మీకైతే 35 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు. బాగుంటుంది బండి. లుక్స్ పరంగా బండి స్పోర్టీ లుక్ ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అండ్ ఇంతకుముందు అయితే మేము ఎగ్జాస్ట్ నోట్ గురించి మాట్లాడితే వాబ్లింగ్ అయితే దీనిలో ఏం లేదు. బండి అయితే పర్ఫెక్ట్ చెప్పాలంటే. ఇక 12 పార్ట్స్ మీకు తక్కువకే దొరుకుతాయి. సర్వీస్ ఎక్కువనే, అంటే పక్కనే స్టోర్స్ ఉంటాయి బజాజ్ కాబట్టి పార్ట్స్ వెరీ చీప్ దొరికేస్తాయి మీకు. సర్వీస్ మ్యాక్సిమం అయితే 1500లో 2000 లోపల అయిపోతుంది. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకున్నాం. వీడైతే వస్తుండు. సో ఇంతకుముందు అయితే భాగ్యలత కమాండ్ దగ్గరికి వచ్చినట్టు మోటోలాగా అయిపోయింది. అప్పుడు చూసుకున్నాం మధ్యలో కొంచెం చాలా ముందరికి వచ్చినాం. అప్పుడైతే ఐఫోన్ స్టోరేజ్ లేదని చెప్పేసి వచ్చింది. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చినాం, కొంచెం స్టోరేజ్ ఖాళీ చేసినాం. మోటోలాగా అయితే కష్టం. ఇప్పుడైతే ఇది NS160 అయితే ఈ రివ్యూ. ఇది మొత్తం బండి ఓవర్వ్యూ చూసుకోండి. కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ దీని మీద వీడియో తీద్దాం. ఇంకేమైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.